రేపటి రాములవారి పెళ్లికి సంబంధించి ఎదుర్కోళ్ల ఉత్సవం అయితే ప్రస్తుతానికి భద్రాద్రిలో రంగరంగ వైభవంగా ఆగమ పండితుల నేపథ్యంలో వాళ్ళ సారథ్యంలో జరుగుతోంది. లైవ్లో చూద్దాం. అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో శ్రీరాముల కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలు అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో కాకుండా ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి కళ్యాణానికి సంబంధించి ఈరోజు ఎదుర్కోళ్ల కార్యక్రమం అయితే జరగనుంది. అయితే ఎదుర్కోళ్లకు సంబంధించి ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంటే రాముడు మరియు సీత ఇద్దరికి కూడా సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుంచి రాముడు అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి సీతాదేవి వీరిరువురు కూడా ఇక్కడ ఉంటారు. వీరిరువురిని ఏదైతే మనం తెలుగు హిందూ సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నటువంటి పెళ్లిళ్లలో మనం చూసినట్టు ఎదుర్కోళ్ళు అంటే ఇటు సీతాదేవికి సంబంధించినటువంటి లక్షణాలు అంటే అదేవిధంగా అదేవిధంగా శ్రీరామునికి సంబంధించినటువంటి ఇరువురికి అంటే ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు ఇరువురికి సంబంధించినటువంటి చెబుతూ చివరికి రేపు కళ్యాణం చేస్తామంటూ వీరు చెప్తారు. అయితే ఎదుర్కొళ్లకు సంబంధించి కూడా తిలకించేందుకు అనేక మంది భక్తులు ఇప్పటికే భద్రాచలానికి చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ అంటే ఏదైతే మనం ఇప్పుడు భద్రాచలం ఉన్నటువంటి ఉత్తరాధార దర్శనం ఉన్నటువంటి అంటే ప్రదేశంలో ఉన్నాము. ఈ యొక్క ఉత్తరాధార దర్శనం ఈ యొక్క ప్రదేశం నుంచే ఈ యొక్క అంటే ఎదుర్కొళ్ల కార్యక్రమాన్ని అయితే పురోహితులు నిర్వహిస్తారు. అయితే ఎదుర్కొళ్లకు సంబంధించినటువంటి దీనిని ఏదైతే సీతారాముల కళ్యాణం చూడడం ఎంత అదృష్టంగా భావిస్తుంటారో అదేవిధంగా ఎదుర్కొళ్ల కార్యక్రమాన్ని చూడడానికి కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఇప్పటికే అనేక మంది చేరుకున్నారు. ఏదైతే వసతి గృహాలకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఈసారి కూడా అంటే ఈసారి ఉద్నకుండా ఆలయ అధికారులు అయితే చర్యలు తీసుకున్న నేపథ్యంలో అనేక అంటే ఎక్కడెక్కడ ఏదైతే గోదావరి ఒడ్డున కావచ్చు ఎక్కడ దొరికితే అక్కడ మాత్రం ఈ యొక్క భక్తులు సెదతీస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎదుర్కొల్ల కార్యక్రమాన్ని చూసి తరించేందుకు అయితే వీరందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మంత్రులు రేపు అంటే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రేపు మంత్రులు కూడా ఈ యొక్క కళ్యాణానికి హాజరు కానున్నారు. అదేవిధంగా ఇటు గవర్నర్ కూడా వస్తారని కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లన్నింటినీ అధికారులు అయితే పూర్తి చేశారు. గట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే ఇటు పోలీస్ శాఖ నుంచి అయితే తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో అయితే ఎదుర్కోళ్ల కార్యక్రమం ప్రారంభం అవుతుందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.